మన సార్ అన్నాడు, ఇన్ని రోజుల నుంచి గీత చేత బట్టి ఎన్నని చెప్పింది ఇంకా నన్ను అడుగుతున్నాడు ఆయన. ఆ రోజు నేను చూడలేదు, నువ్వు చూడలేదు. మొత్తం మీద భారత యుద్ధం జరగడానికి ఒక కారణం ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది? అన్నదమ్ముల తగాదా. పొద్దున్నే నేను ఫోన్ తీసి పెట్టుకుంటే మోహన్ బాబు కొడుకులు కొట్టుకున్నారంట. నిన్నటిచ్చేనా? ఈయన వెనక 50 మంది, ఆయన వెనక 30 మంది, పైలు మళ్ళీ పెట్టుకోరు పక్క పొట్టి నా దొంగనా కొడుకులు. ఈయన పెద్దరాయుడు ఎన్ని సభలు జరిపాడు. ఏమన్నా తీసుకుపోతారా ఈ కొడుకులు అంటే ఏమీ లేదు. కుస్తీలు బట్టి కొట్టుకుంటున్నాడు తరుల ముందర. ఎంత ఇకారం అంటే ఆత్మజ్ఞానము లేక ధనమహాదాంతము ఎక్కి ఆనాడు దుర్యోధనుడు ఇట్లా చేసినట్టు యశ్వర్ అంటే అన్నదమ్ముల తగాదా. పాలి వాళ్లకు పాలివ్వలేక అరణ్యవాసం అయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. అందరూ చెప్పారు దుని అయింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయవారానికి పోయాడు. అయ్యా మీ అయ్య కన్ను లేక రాజ్యం లేకపోతే పాండురాజు ముందుండి రాజ్యం ఈ వంశాన్ని నిలబెట్టిండు. అయ్యా ఇప్పుడు అదంతా కాదు, అందరికి మీరు ఇయ్యలేకపోతే 5 ఊళ్ళన్నా ఇయ్యండి రా అని బతిలాడిండు. జగదేక వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు పోయి అయినా సూది మొనమోపినంత అసలు నేను ఇవ్వనని అన్నాడు. సరే, ఆ రాయబారం అయిన తర్వాత చివరకు జరిగింది ఏమిటి అంటే, రాయబారం కన్నా ముందే పోయిండు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు పోయిండు. మొత్తం మీద నాకు మాట ఇచ్చిండు. ఆయనకి ఇది అయిపోయింది. అయ్యా నీ రథసారథినై నీ ఎంత నేను సేవ చేస్తాను. ఆ హస్తినాపురానికి అందరినీ రోల్కపోయిన తర్వాత దింపుడు గల్ల మాసాన్ని ఉంటా చూడబట్టాడు. ఆడపోతే ఏమన్నా లేస్తాడో మనిషి ఆడ దింపుతారు అన్నట్టు. ఇప్పనన్నా ఇంకేమన్నా మారితే భారత యుద్ధం ఆగిపోతుంది. ఎంతో మంది యువకులంతా చచ్చిపోతారు, అమ్మగారందరూ ఎదవలైతారు, పిల్లలు తల్లులు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కార్గిల్ యుద్ధం అయితే ఇట్లా ఎంతో మంది పీంగలు రాలేదా మన దిక్కు, ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి కృష్ణుడు రాయబారానికి పోయాడు. అక్కడ కూడా కుదరలేదు. చివరకు యుద్ధమే నిర్ణయం అయింది. ఇక్కడ 7 అక్షోణుల బలము పాండవులకు. అక్షోణులు అంటే లక్షల మంది, మళ్ళా వారికి 11 అక్షోణులు. ఒక డేటు నిర్ణయం చేసుకున్నారు. అదే డేటు ఏంటంటే ఈ మార్గశిరశుద్ధ ఏకాదశి రోజే వచ్చిందని. కేవలం ఇరుపక్షాలు మధ్యన ఇడిచిపెట్టేసి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇల్లు తయ్యారంటే కబడ్డీ గిట ఎంతైతే కూత కూతడో ఆ రకంగా తయ్యారు మీద ఉన్నారు. అప్పుడు అర్జునుడిని రథం మీద ఎక్కించుకొని కృష్ణ పరమాత్మ ముందు పోతుంటే అర్జునుడు అడిగిండు, స్వామి నేను ముందు ఎవరితో యుద్ధం చేయాలి, ఎక్కడెక్కడ ఎట్లట్లుందో ఒక్క చుట్టూ తిప్పుకరా, నేను నేడలు ఇవ్వడాన్ని వాడు నిలబెట్టున్నాను అన్నాడు ఆయన. సరే కృష్ణుడికి తెలవరా, దుర్యోధన తాను తీసుకపోలేదు, కర్ణం తాను తీసుకపోలేదు, దుశ్శాసన తాను తీసుకపోలేదు. ఆయన ఎక్కడైతే భీష్ముడు నిలబడ్డాడో, ద్రోణాచార్య ఉన్నాడో, అశ్వత్థామ కనపడుతున్నాడో, కృపాచారి ఏడైతే నిలబడ్డాడో ఒక గురువులు ఉన్నటువంటి స్థలంలో తీసుకుపోయి రథాన్ని పుయ్యిని ఆపేసిండు. అక్కడ మరే నీ మీదికి యుద్ధానికి వచ్చినటువంటి యోధాన యోధులందరూ వీళ్ళని చూసుకో అన్నాడు. చూస్తే ఏముంది, పితామహుడైనటువంటి భీష్ముడు, వీరి విద్య చేతితో నేర్పించి విద్య నేర్పినటువంటి ద్రోణుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, కావలసినటువంటి వాళ్ళందరూ అక్కడ నిలవడంగానే ఈయనకు పౌరుషం పోయి వాళ్ళ మీద జాలి కలిగింది. నేను వీళ్ళతో నాకు కొట్లాడేది ఇప్పుడు ఎంత అన్యాయం. కృష్ణ నేను నిలబడడానికి కూడా కాదు సరిగ్గా నిలబడతలేవు, గిరున తిరుగుతున్నది, శరీరం అంతా గగురుపాటు అవుతున్నది, నా పరిస్థితి ఎట్లా ఉంది. ఎందుకంటావా, మన వాళ్ళను తప్పుకొని సాధించేదేమో చెప్పండి. కాబట్టి రాజ్యం అంతా వాళ్ళకు పోయినా సరే నేను యుద్ధం చేయనని నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కింభోగై జీవితేనవా. కళ్ళు మూసుకొని నేను చెప్పిన క్వశ్చన్ మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడింత అక్కడింత అదోటిలో చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. కేవలం అర్జునుడికి కలిగింది ఏమిటంటే, నాకు ఈ రాజ్యవద్దు, ఈ భోగభాగ్యాలొద్దు, వాళ్ళని కొట్టడం ఎందుకు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చేది ఎందుకు,
అది తింటే రక్తం కూడా తిన్నట్టు. మేము 13 సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసుకుని అడుకొని తిన్నాము, కాయలు పండ్లు అల్లాలు తిని ఏ బాధ లేకుండా బతికినాము స్వామి. ఈ రక్తం కూడుకు సంబంధమైన వ్యవహారం వద్దు, నాకు ఎలాంటి కాంక్ష వద్దు. ఎందుకంటవా ఆచార్య పితర పుత్ర సదైవ పితామహ మాతుల అంటే మేనమావలు చాలా సంబంధి నస్తర ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి మేము ఒకటన్నోళ్ళమే. సగం అక్కడ అయ్యారు, సగం ఇక్కడ అయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళాడుతున్నారు అనుకో, వాని కొడుకు వానికి అవుతాడు, వీని కొడుకు ఇంటికి అవుతాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారు. అందరు మా వాళ్ళే అని అన్ని బట్టలు తెచ్చి ఇంటికి చేసి రారా పోరా అని అందరు మంచిగా మాట్లాడుకోరు. ఇప్పుడు వీళ్ళిద్దరు తేడా కాగానే ఉన్నోళ్ళు సగం అక్కడ అయ్యారు, సగం ఇక్కడ అయ్యారు. గీళ్ళని కొట్టుకున్నాడమ్మా, వద్దు నాయనో వద్దు. కథం నగ్నే ఇంత అన్యాయము నాకంటే తెలియదు, నీకు తెలియదా? అయినా ఎవరితో కొట్లాడుతున్నాం. దుర్యోధనుడు ఒక్క తప్పు కాదు, 2 తప్పు కాదు, అతతాయిన అంటే కేసు కాడ జడ్జి ముందర 6 తప్పులు నిరూపణ జరిగినాయి అనుకో. నిజమే వీడు చేసిన దొంగతనాలు లంగతనాలు జరిగినాయని చేస్తే మళ్ళీ వాడు కేసు ఇస్తే తీసుకోడంట జడ్జి. వీడు లెక్కలు లేడు, బద్మాషి రకంగా ఉంది, వీడిని అనవసరంగా ఎందుకు ఏమైనా తీసుకోపోవడానికి ఇడిచిపెడతాడంట. వీడు ఎన్ని చేసిండు? 6 కాదు 14 డబల్ చెబల్ చేసేసిండు. త్రాటను కట్టిరి, నీటను నెట్టిరి, విషాన్నమును పెట్టిరి, ఏ చేడును చేయకున్న కాశీయాత్ర కంపించిరి, ఆ చోరును కొంపకే నిప్పు పెట్టిరి, భాగమీయమనిరి. మనం ఏం అవుతానుంటే పట్టుకురావాలని చూసిన తొందరలు లంగలు అన్ని తరాలున్నాయి అలతాన. వాళ్ళని నేను గుట్ట అయినా ఆ యోధులందరూ చచ్చిపోతే ఇళ్ళకాడ అమ్మగారు ఉన్నారు, కొంతమంది వయసులోనే ఉంటారు. వాళ్లకు కామవాంఛ తీరలేదు. ఎవరి ఏ కులంలో ఎవరు ఏమైపోతావు కుల ప్రశ్న అవుతుంది. వద్దు తండ్రి, ఇది నాకు అవసరం లేదని తేరు తట్ట మీద ఏడ్చుకుంటా అమాదనం ఒరిగిపోయి నేను యుద్ధము చేయలేను అని. అప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత అన్యాయం రా, ఇన్ని రోజుల నుంచి వీరాలు వాళ్ళకి ఇప్పుడేమో లేవలేని పరిస్థితికి వచ్చి ఒక శూద్రులాగా పనికి మనోడు ఉత్తర ప్రజ్ఞలాగా అట్లా వాళ్ళకి యుద్ధం చేసేందుకు రథం దిగి ఉరుకుతున్నావు. ఇది నీకు ధర్మమేనా? క్షత్రియ ధర్మం ఏముంది? క్లైభ్యమాస్మఘమపార్తన తత్వయుపద్ధతే శూద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోదిష్ట పరంతపా. 2వ అధ్యాయంలో 2వ శ్లోకం ఉంటాడు. అయ్యా, ఇది శూద్రుడు చేయవలసిన పని, కానీ క్షత్రియ ధర్మంలో ఏముంది? ఎన్నుదూపి ఉరుకడాడు, సచ్చిన బతికిన అన్ని కావాలి. అట్లా వాడు శివాజీ చక్రవర్తి, ఇంకెవరెవరు అభిమానుడు మన కళ్ళ ముందర వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే మనకు సాలదు. ఇప్పుడు అట్లాంటి అప్పుడు ప్రాణ భయం మీద వస్తున్నా ముందలికే ఉరికిరు కానీ వెనకకు రాలేదు. అట్లాంటి సమయం వచ్చింది, ఈ పిరికితనం నీకొద్దు అని కృష్ణుడు మామూలుగా చెప్తే అప్పుడు అర్జునుడు అంటాడు, కథం భీష్మహం సాంఖ్య ద్రోణం చ మధుసూదన. ఓ స్వామి, నేను పూజ చేసినటువంటి చేతులు ఇవి, బాణముతో వాళ్ళని ఎట్లా కొట్టమంటారు? అటు గురువాయుడు, పితామహుడాయుడు, తోస్తాయుడు, పిల్లనిచ్చిన మామాయుడు, సడ్డకుడు, ఈడు వాడు మా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న అంత మామూలే కదా, ఎట్లా చేయమంటావు? నా మనసు ఎక్కడ తికమక అయిపోతుంది, నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఈయన మాటలను విని కొంతవరకు గురువుగా ఎన్నుకుంటాడు కృష్ణ పరమాత్మను. స్వామి, నాగుంబాబు నర్సి సత్యం ఉందలా మనకి ఏది తెలియకుండా మత్తెక్కుతుందంట. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ధర్మమేదో అధర్మమేదో నా చేతులకి ఇప్పుడు నాకు కనపడతలేదు. బాగా తుఫాన్ అంటే పడవ సముద్రంలో వెళ్ళిపోతున్నది అనుకోండి, పెను తుఫాను లేచినప్పుడు తూర్పు ఎక్కడనో పర్వడెక్కడనో ఏ రకంగా వాళ్ళనో ఏడగొట్టు వారికి ఎప్పటికి తెలియదు ఆ పడవలు ఉన్నోనికి. నా పరిస్థితి అట్లా అయిపోయింది. ఇన్ని రోజులు యుద్ధం చేద్దామని మిమ్మల్ని అందరినీ తోలుకొచ్చింది వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం నా తలకాయ లేక లేదు. నువ్వు ఏ రకంగా నన్ను అనుకో, నేను ఏ దారిలో పోతే బాగుపడతాను, నువ్వు గురువు నేను శిష్యుని అని 7వ శ్లోకం అన్నాడు. అసలు 11వ శ్లోకం నుంచే భగవద్గీత 2వ అధ్యాయంలో, అయ్యా అచోత్వానన్వచోత్వం ప్రజ్ఞావానాంచ వాససే. పండితుడు మాట్లాడుతున్నావు కానీ పామరులాగా నడుస్తున్నది నీ జీవితం. క్షత్రియుడు ఎట్లా ఉండాలి? క్షత్రియ ధర్మం ఏంటి? అతోవా ప్రాప్యసే స్వర్గం సస్తివా, స్వర్గానికి వెళ్తావు. బతికితువా
రాజ్యముగా అనుభవిస్తావు. అదో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా ప్రోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్టగా ఉంటేరా యుద్ధాయ కృతనిచ్చయ అని 37 శ్లోకాలు ఇట్లే చెప్పుకుంటా అదంతా ఉండని. కాబట్టి భగవద్గీత ఎప్పుడు పుట్టిందంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ఇరు సైన్యాల మధ్యన ముక్తసరిగా చేస్తే వ్యాసుల వారు దాన్ని రాయడానికి పూనుకుంటే గణపతి దానికి అందిస్తే వెంటనే పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం, నారాయణుడే స్వయంగా చెప్తుంటే పాత్రుడు సరిగ్గా ఇంటుంటే వ్యాసేన గణితాం పురాణమని నా మధ్యే మహాభారతం, మహాభారత యుద్ధంలో మధ్య రంగాల్లో వ్యాసుల వారు రాస్తూ ఉంటే అది అక్కడ రాయడం జరిగింది. వ్యాసేన గణితం పురాణముని నా మధ్యే మహాభారతం. ఆ భారతం మధ్యన వ్యాసుల వారు రాస్తుంటే కృష్ణ పరమాత్మ చెప్తుంటే అర్జునుడు వింటుంటే ఇరుపక్షాన అక్కడ ఇక్కడ ఏంద్రో వాళ్ళు మాట్లాడుకుంటున్నారని వీళ్ళకి ఏం తెలియకపోతే అప్పుడు భగవద్గీత అద్వైతం అనే వృత్తాంతంతో రాసిండయా అని అప్పుడు మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు జరిగిపోయినటువంటి భారత యుద్ధం మహనీయులు అంటారు ఇప్పటికీ జరుగుతూనే ఉందంట. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మన హృదయాలలో. మంచికి చెడు, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి పెద్ద పోరు చేస్తూనే ఉంది. నిమిషానికి అది నల్లాడుతూనే ఉంది. ఎందుకంటవా ఆ లక్షణాలు ఇంకా మన లోపల ఉన్నాయి అంటారు. ఉన్నాయి. భారత యుద్ధంలో ఉన్న మహనీయులందరూ ఎవరాళ్ళు? దుర్యోధనుడు ఉన్నాడు. వాడి గుణం ఏమిటి? లోభత్వం. నీ తాను లోభగుణం ఉందనుకో దుర్యోధనుడు ఉన్నట్టే. కర్ణుడు నేను 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 వాడు ఎన్నిసార్లు వెళ్ళిపోయినా నేను అని పౌరుషంగా లేస్తాడు. ఈ శక్తి ఏందో తెలుక అవతల మీద కూర్చుంటోడల్లా కర్ణుడే అన్నాడు. దుశ్శాసనుడు మందగించిన బుద్ధి ఆయనకి ఏమి తెలియదు అంతే. భీష్ముడు ఉన్నాడు. ధర్మము తెలిసినా తెలియని వాళ్ళగా తలకాయ పక్కకెట్టిండు. మయసభ జరుగుతుంది. ద్రౌపదిని తీసుకుపోయారు కురు సభలకు. భర్తలను చూస్తే ముఖాలు ఉంచుకొని కింద కూర్చున్నారు. తాతా కాపాడమని దగ్గర కొరికింది. ముఖం పక్కకెట్టాడు. గురుదేవాలను కాపాడమన్నాడు. ఈయన ఏమన్నారు? ఎందుకన్నాడు చెప్పండి? చివరకు ఒక రోజు ధర్మనీతులని చెబుతూ ఉంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్తుంటే ద్రౌపది పక్క నవ్విందంట భీష్ముని పక్కన. ఎందుకమ్మా నవ్వుతావు? నీ సంగతి నాకు తెలిసిందిలే అన్నాడు. ఏం తెలిసింది? ఎందుకంటే తాత ఇన్ని నీతులు చెప్తున్నావు. ఆనాడు వాడు బట్టలు బట్టి లాగుతూ ఉంటే తాత కాపాడని నీ ముందర వచ్చి తలకాయ ఉంటే పక్కకు ముఖం పెట్టినవే. ఇప్పుడు చెప్తున్నావు నీతులు. ఆనాడు ఏమైనా నీ నీతులు కాపాడొచ్చు కదా. నైష్టిక బ్రహ్మచారివే. నీకు పెళ్లి ఏది లేదు. నీ అయ్య నీ చేతులు సాగు పెట్టిపోయిండు. అంతటి గొప్పవాడవు. నీకు ఎదురు పట్టుకున్నటువంటి లేదు. పరశురాముని మీద అసలు నువ్వు విజృంభించి ఆయనను కూడా ఓడగొట్టినటువంటి మనగాడవు. వీళ్ళు లెక్కగారు. కాపాడుమని నేను కొంగు పట్టుకొని నీ దగ్గరికి వస్తే ఒక్క మాటను కూడా పక్కకు పెట్టిన మొగవు. ఇప్పుడేమో సాననీతులు చెప్పినావు అన్నదంట. అప్పుడు అంటాడు ఆయన, అవును తల్లి, నువ్వు అనే దానికి ఏం లోపం లేదు. నేను ఆనాడు ఎట్లా ఉన్నంటే దుర్యోధనుడు అక్రమంగా అధర్మంగా సంపాదించినటువంటి తిండి వాని రక్తము కూడా నేను తిన్నా. నా రక్తంలో వాని గుణగణాలన్నీ చేరినాయి. నువ్వు వచ్చినా నేనేం చేయలేకపోయినా. ఇప్పుడు అంటావా అర్జునుడు పెట్టినటువంటి దెబ్బలతోని నా రక్తం అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. నా తల ఉన్నది కేవలం ఆత్మస్వరూపం ఒక్కటే. ధర్మము నాకు తెలుసు కాబట్టి నేను ఎవరి లోభత్వంలో లేను. ఇప్పుడు ఆ ధర్మానికి నేను కట్టుబడి ఉన్నా అన్నాడు. మనం ఎంతమంది తిండి తింటున్నామో అధర్మంగా. ఏడికెళ్ళి వస్తే చెప్పండి రక్తంలో మరి మాయకపోతే ఏముంటది? కాబట్టి ఏది తులము తీసుకున్నా ఇది ధర్మమా అధర్మందా, న్యాయంగా వచ్చిందా లేదా అని నువ్వు ఉంటే ఆ రకంగా ఉంటది అని చెప్పేసి భీష్ముడు ఉన్నాడు. ఆ తిండి మనం తింటున్నాం కాబట్టి అవతల అన్యాయం జరుగుతున్నా ధర్మం తెలుసు. కానీ వాడి మీద పోయి కొట్లాడతామా చెప్పండి? నాకెందుకు వచ్చిన గొడవ? భీష్ముడు ద్రోణుడు కూడా అట్లే అన్నాడు. వాడు నాకు జీతం ఇస్తున్నాడు, తింటున్నా, ఈ మాట కాదు హాలెంట్ ఎట్లా పోదు అని ఆడుకోకున్నాడు. కాబట్టి మమకారం మామా నీ కన్ను లేఖను రాజ్యం వేలుతూ ఉంటే నీ తమ్ముడే సర్వ సైన్యాన్ని అంతా కూడా బలపరిచి నీకు కావలసినటువంటి సదుపాయం అంతా పాండురాజు చేసిండు. ఈనాడు వాడు లేడు. వాని కొడుకులు ధర్మంగా వానికి పాలివ్వాలనా లేదా? ఈ
అని అన్నాడు. అంతేకాకుండా ఇంకా వాళ్ళ పరపరాగ్రాన్ని కూడా చెప్పేసేసాడు. అలగుటయే జరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలగిన నాడు సాగరములన్నీ నేకముగాకపోవునే ఇటు కర్ణులు 10,000 నెత్తురు చచ్చుడు రాజరాజా. అయ్యా ఈ కర్ణులు చూసుకొని వెళ్ళ మురిసిపోతున్నావు కానీ వందలు కాదు 1000 మంది వచ్చిన అర్జునుడు మేము వచ్చేటప్పుడు ఇట్లా జెండాపై కపిరాజు ముందు స్మృతవాత శ్రేణియం కూర్చి నే దండంబునుగొని తోలు చందనము మీద నారీ సారించుదు గాంధీవంభులు ధరించి పల్కొనుడు మీ మూకం చెందుతున్నప్పుడు. అది మనందరికి అర్థం కాకపోవచ్చు. కృష్ణుడు నేను రథం తీసుకొని వచ్చినప్పుడు అర్జునుడు గాంధీవం తీసుకొని ముందరికి పోయి నేను ఉరుకుతో ఆయన ఉరికించి ఏమేమి చేయాలో ఆ పనులన్నీ చేస్తుంటే ఇక్కడ ఉన్నోడు కాపాడండి కాపాడండి అని నువ్వు సిద్ధపాలైతే ఒక్కడు నిన్ను కాపాడటం లేడు. అయినా ఇంకొకటి మర్చిపోండి, భీముడు రాజసూయాగం జరిగేటప్పుడు ద్రౌపదిని కింద పెట్టి తొడ మీద కూకున్నప్పుడు ఏం మాట్లాడిండో తెలుసా? వాళ్ళు ధర్మయుక్తులు, దైవాంశ సంబోధులు, సంతోషంభున సంధిజేయుదురే ద్రౌపది ఇంకా అంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్ప భీముండు నీ రొమ్ము సహజంబు రక్తం ముద్రావునాడు. ఆయన నీ రొమ్ము పగలగొట్టి రక్తం దాడుతున్నాడు, నీ తొడలు ఎడగొడుతున్నాడు. వాడు బతికే ఉన్నాడు. ఏమేమో దానికోసానికి పన్నాగం జరుగుతున్నది. అవన్నీ ఇడిచిపెట్టి ఎందుకు చేస్తున్నావు మా మాతను నీ పిల్లలకు చెప్పని చెప్పితే ఇదేమన్నాడు? శాత కాకుండా ఊకున్నా ఎప్పుడు వింటున్నా ఆయన. ఇప్పుడు అంత పిల్లలకి ఇచ్చిన కొంతమంది అంటారు ఏదైనా చందాలో కొందరు రాష్ట్రంలో కాలకి ఏం చేద్దాం ఆయన అంత అంతానే ఉంటుంది. పిల్లలు సరే ఇచ్చేసిన పెట్టాలి ఒప్పుకున్నా అయిపోయి ఇక నా దాన్ని ఏం లేదు అంటే తప్పించుకోవడానికే చూసింది కానీ అట్టెట్లా ఇట్టెట్లా ఆడికి చివరకు గాంధారి దగ్గరికి వచ్చి కొడుక మాటల మీద ఆధారపడి కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చినవురా, 5 ఊళ్ళు ఇస్తే పెద్దగా అయ్యిందేముంది బిడ్డ, నాకెందుకో భయం అవుతున్నదిరా, వచ్చినోడు అవతారమూర్తి కృష్ణ పరమాత్మ వాని మాటలు నిన్ను వాళ్ళు చెప్పింది గాంధారి. అయినా అమ్మా ఈ మాటలు ఎప్పుడో గట్టిగా నిలదీసి చెప్తే నేను చెప్పండి యుద్ధానికి సంసిద్ధులై వాళ్ళు తయారు నుండి కొడుక సంపుతామని అన్నప్పుడు నేను సానుభూతితో వాళ్ళకు భూమిస్తే భయపడిచ్చారంటారు కానీ స్వానుభూతితో కాదు. లోకులు కాకులు ఒక రకంగా పోతే ఒక రకంగా అంటారు, నేను ఇప్పుడు ఇవ్వలేను అని అన్నాడు. అసొంటి మమకారము ఎవరో భీష్ముడు అందులో ఉన్నాడు పాత్ర, దుర్యోధనుడు లోభత్వం, మందవదైన దుశ్శాసనుడు, కర్ణుడు నేనని ఉరుకులాడుతున్నాడు. వీళ్ళందరూ ఇట్లా ఉంటే క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఉంది. సత్యయంతో ఉన్నటువంటి పాండవులందరూ కూడా 1 లక్షణాలు, చెడు గుణాలతో ఉన్నటువంటి కౌరవులు 1 లక్షణాలు. వీళ్లకు అడుగడుగున పోరు జరుగుతూనే ఉన్నది. మన ఓటు అనుకుంటే ఇంట్లో ఆయన ఇంకోటి అంటాడు. మన ఓటు నిర్ణయం చేద్దామంటే మనసు మళ్ళీ చెప్పటికే మారిపోతుంది. ఏదేదో ముళ్ళ పోయినట్టే వచ్చినట్టే తంటాల పెడతా ఉంటుంది. కాబట్టి ఆనాడు పోయినటువంటి భారత యుద్ధం ఈనాటికి ఇప్పటికి మన లోపల పెద్ద పోరు పెడతానే ఉంది, నిమిషానికి కూడా అని మహనీయులు చెప్తున్నారు. మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి వీలయ్యేంత వరకు ఈ గీతా జయంతి భగవద్గీత ఒక్కటి కొద్దిగా మనకు విశ్వాసంతోనే అర్థమైందనుకోండి, లోకంలో ఉన్న లా పాయింట్లన్నీ కూడా ఇళ్ళ ఎదిరి చెప్పొచ్చు. నీ సంసారానికి ఏం కావాలి, నువ్వు ఎట్లా బతకాలి, నీ కొడుకుని ఏ రకంగా సంపాదించుకోవాలి, నీ అత్తని కూడా ఏ రకంగా చూడాలి, ఎవరు ఎట్లా 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 అనేది మొత్తం ప్రతి సమస్యకు ఆ శ్లోకాల భావన మనకు తెలిస్తే అలా అర్థాలు దొరుకుతాయి. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ గీతను ఈనాడు మనం చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇన్ని బోధలు చేసినా కృష్ణుడు అంతటి వాడన్నా వాని అవివేకం అట్లే ఉంటుంది. బాగా తాయినోడికి నువ్వు ఎన్ని నీతులు చెప్పు, లాస్ట్కు వాని ధీమ వానికే ఉంటుంది. దుర్యోధనుడికి ఇన్ని రకాలుగా కృష్ణుడు వినిపిస్తే వాడేమంటాడు, అరే మేమేం తక్కువ ఉన్నామా, రాధేయుండును నేను మా తమ్ముడును మా వంశోన్నతి గోరు భీష్ముడును ద్రోణాది భూదేవులు సంగ్రామంభులో నిలువ ఎదుర శక్యం భేరుదా ప్రార్థిగాని. నేనున్నా మా తమ్ముడు 99 మంది, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినాడు, కర్ణుడు ఉన్నాడు,
మా వంశం కోరినటువంటి భీష్ముడు ఉన్నాడు, మాకు వీరు విద్య నేర్పినాడు ద్రోణుడు మా పక్కన ఉన్నాడు. అనవసరంగా మేమంటాము సమరము సేయరే ఫలము సాలిన పిలము పిలవారి చేయగటగడంబర చూచుచును ఉరగుంఠుడే. వాడు మంచిగా చెప్తున్నాడు. నిజమైన టెంపర్ ఉన్నటువంటి వాడు తన భార్యను బట్టలు ఇప్పుతూ ఉంటే ఎవడన్నా చిక్కున్నాడు చూసుకుంటా ఊకుంటాడా? సమరం చేయకుండా మారిపోతారా? ఆనాడు తలకాయలు ఎత్తుకున్నారంటే గది కూడా మీకు అర్థం కాదా? వాళ్ళు ఏం చేస్తారా? అటువంటి వాళ్ళతో నేను సంధి చేస్తానా? నేను ఎక్కడ వాళ్ళు ఎక్కడ? వాళ్ళతో నేను చెయ్యను అన్నాడు. లాస్ట్కి ఏమైపోయింది చెప్పండి? చివరకు అందరు పోయిన తర్వాత ప్రాణాన్ని ఏ రకంగా కాపాడుకుందని ఒక మడుగులో పోయి మడుగులో కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ ఎంట పెట్టుకొని మడుగు దగ్గర పోయి పౌరుషమైన మాటలు నీళ్ళల్లో ఎట్లా తాగినంటే జలస్తంభన అనేది ఒక మంత్రం వస్తుంది దానికి. ఆ మంత్రంతో నీళ్ళల్లో పోయిపోకుంటే నీళ్లు పక్కకు దొరుకుతాయి, గాలి యథావిధిగానే వస్తుంది, ఎన్ని రోజులైనా సావర్. అది జలస్తంభన మంత్రాలు అంటారు దాన్ని. అట్లా ఉన్నప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో పౌరుషమైన మాటలు మాట్లాడి, అరే ఇన్ని వీరాలు వాళ్ళకివి, ఇంత గొప్పడు అంటివి, ఇంత అంటివి, ఎంత అంటివి, ఈ మడుగులు ఎందుకురా దాక్కునేది? ఇప్పటికైనా నీకు భయం ఉండొచ్చు, మేము 5 అన్నదమ్ములము, నువ్వు 5 గుట్ల ఎవరినన్నా ఓడుకో, ఒక్కని ఓడగొట్టామనుకో నీ రాజ్యం నీకు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతా అంటాడు. అడగడగన కృష్ణ పరమాత్మ లేకపోతే అన్ని అంశతరే చేసే పనికి ఆడెవరినో సాదేవున్నో నగ్నుల్లో పెట్టుకొని కింద నూకిండు అనుకో, రాజ్యం పెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు కృష్ణుడు అంటాడే, వాడేమో తొండిపోయాడు అనుకున్నావా? చాలా గొప్పోడు, భీమునికి ఆయనకే సరిపోతుంది. ఈ మామూలుతో పట్టడాన్ని చెట్టెక్కించి భీముని ఆయన తెచ్చేసి మళ్ళీ లాస్ట్కు తొడల మీద కొట్టాలి. తొడలు ఇరిగిపోయిన తర్వాత ఆడ పట్టే కుక్క గది వీళ్ళు వెళ్ళొచ్చారు. అప్పటికి కూడా వారి బుద్ధి మానుకోలేదు, అయిపోయిందని అనుకోలేదు. ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ ఉన్నాడు, ఎన్నో కొండల మీద ధ్యానం చేసుకుంటూ పొద్దు ముగింది. మడుగు పక్కన వీడు కొన జీవితం ఉన్నాడు. పాండవులు వెళ్ళిపోయారు, ఎట్లా ప్రాణం ఇస్తే అయిపోయేదే. కానీ ఆయన వచ్చిండు, అయ్యా నీ తిండి తిన్నాం, మా నాయన అంటే ఇదివరకే పోతే పోయిండేవు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఇడిచిపెట్టు ప్రాణం, అలాతో నువ్వు తగాద పడలేవు అని అడిగిన అశ్వత్థామ. అప్పుడు అంటాడు, ఎట్లా చావమంటావు నన్ను? నేనున్నా కడుపులో ఎన్నో రోజుల నుంచి వాళ్ళని ఏమో చేద్దాం అనుకున్నా, ఏమి చేయకుండా నేను చస్తున్నా. నాలాగా వాళ్ళు కూడా తెల్లరైపోతే నాకు తృప్తి, సత్యం ముందరగా తృప్తి ఉంటుందంట. నేను చచ్చిన సరగా నిన్ను కూడా చచ్చుతావాలని ఎవడో మెట్టుకాడ ఉన్నాడు చూడు, ఎంఆర్ బిర్రుగా పట్టుకొని పెట్రోల్ పోసుకొని ఆయన కూడా పట్టుకొని చంపేసింది. ఇది బాగుండేది, నిండా వేసుకున్నాడు, పోసుకోకూడదు కానీ చప్పుడు అనుకున్నాడు. బాగా మండినప్పుడు ఉరికి ఎంఆర్ బిర్రుగా పట్టుకున్నాడు. అప్పగానే ఉంది ఆయన కూడా పట్టుకుంటే ఇడుకుందా ఆడుకుందా మటకి ఎవడు పోతాడు. అది దాని దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దుర్యోధనుడు అనే మాట కూడా గదే. ఏదన్నా కానీ పాండవులు సత్యంలో వాళ్ళకి పరిశాన్ వచ్చిందంటే నేను స్వేచ్ఛగా అంటే దొంగతనానికి అయినా రాజు తిండి తిన్నాడు కాబట్టి అశ్వత్థామ అన్నాడు, అయ్యా నువ్వు వండుకో, గుడారాంలో పాండవుల కొడుకులు ఉప పాండవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, వాళ్ళని చంపుకొస్తా అని చెప్పేసి పోయి ఆ ఉప పాండవులను చంపడానికి పోతే ఆయన ఏదో పని మీద అంటే పాండవులు ఆ గుడారాంలో వండుకొని ఉన్నారు, వాళ్ళని చంపుదామని పోతే కృష్ణుడు వాళ్ళని తీసుకుపోయి ఉప పాండవులను 5 పాండవులు నా కొడుకులను అన్నవాడబెట్టిపోయాడు. బాగా నిద్రపోయినాక అశ్వత్థామ తలకాయలు కోసుకొచ్చి చీకట్ల ఇల్లేరా పాండవులను చూస్తే, కొడుకా నా కసి ఇప్పుడు చల్లగా ఉంది కదా వస్తారా అని చెప్పి అమాదరం మానమాదిలాగా అయిపోయా నా రాజ్యం అని చెప్పి ప్రాణం ఇచ్చిందట. అంటే అంత కసి లోపల ఉంటే వాడు స్వేచ్ఛగా బతకడు అని చెప్పేసి మనకు ఆ రకంగా చెప్తారు. అంతేందుకు ఒక్క మాట చెప్పుకొని పూర్తి చేద్దాం. చివరకు కౌరవులు చచ్చిపోయారు, మిగిలింది గాంధారి ధృతరాష్ట్రుడు ఇద్దరే. విదురుడు యుద్ధం చేయకమునిపే చెప్పనికపోతే దుర్యోధనుడు నాడు తరుముకపోయాడు, తన్ని అమ్మ నా దొంగనన్నాడు. కానీ యుద్ధం కాకముందే వాడు అడుగుల పాలు వెళ్ళిపోయాడు. ఇంట్లో సమస్యలు ఉంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు అట్లే పోతారు. ఈ సమస్యలు నాకు వద్దు, ఏదైనా చెట్టు కింద అడుగుని తిరగపత్త కానీ ఇంటి దగ్గర ఉండనని వెళ్ళిపోతారు జ్ఞానులు. 5-10 నిమిషాలలో లేస్తారు. విదురుడు అదే రకంగా పోయాడు. చివరకు మిగిలింది ఎవరు? గాంధారి ధృతరాష్ట్రుడు ఇద్దరు. పాండవులు మిగిలిరు, కౌరవులు చచ్చారు. చివరకు మరి ముసలులను ఎవరు చూడాలి? గాంధారి బావకు అక్కకు సేవ చేసేందుకు కుంతియే సేవ చేస్తున్నారు. ఓ 2 మనుషులను పెట్టుకొని ఆలన పాలన ఒక భవనం నుంచి చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈయనకి
నచ్చుతలేదు కానీ నటన చేయక తప్పలేదు. ఎట్లనన్నా భీముని ఒక్కనన్నా నంపి సావాలి నేను అనుకుంటున్నాడు. ఎవడు? ధృతరాష్ట్రుడు. ముసలోనికి వానికి ఒక శక్తి ఉన్నది. ఎన్నడో ఒకనాడు నువ్వెవ్వరిని పట్టుకొని బిర్రుగా అనగవద్దే వాడు చచ్చిపోతాడు అని వరనిచ్చాడు ఒక మహనీయుడు. అది వాని లోపల ఉంది. ఇది కృష్ణ పరమాత్మకు తెలుసు. కేవలం వీడేమంటాడు, ఏం చేయాలమ్మా, నా కొడుకులు 100 మంది పుట్టలోన చదువు పుట్టదా గిట్టదా, కొడుకులు ఊరికే కొడుకులు చచ్చిపోయినాడు, చనిపోయి ఏం మిగిలిపోయి నీ కొడుకులు చూడు 5గురు. ఓ అబ్బు అందులో భీముడు అయితే విడంబాసురుడిని చంపిడు, కీచకుడిని చంపిడు, శబరాసురుడిని చంపిడు, జలాసంతుడిని చంపిడు, నా కొడుకులను చంపిడు. ఎంత గొప్పోడు కావచ్చు చూద్దాం అంటే కళ్ళు లేవు పాడాయి. ఒక్కనాడు నీ కొడుకును చూపిస్తే ముద్దాడి నా ప్రాణం ఇస్తా చూడు అని నవ్వుతూ నటన చేశాడు. ఈ ఎన్ని మనిషి ఆమె తన కపటం లేదు, కుద్దేదే. అబ్బా ఈ ఎల్లడికి నా కొడుకుల మీద ప్రేమ కలిగింది. ఇంతలాగా ఆయన కూడా అదే మాట మాట్లాడిండు. ఏమన్నా కానీ ఉరికొచ్చింది ఇక వీళ్ళు ఉండడానికి. బిడ్డ మీ పెదనాయన నీ మీద ఎంత ప్రేమరా సూతరాయ్యాలి, ఎంత మంచిగా మాట్లాడిండు. అట్లా ఇట్లాంటిగా పెట్టి తోలుకొని పోతానే ఉన్నారు. ఇక కృష్ణుడు మధ్యాహ్నం వచ్చాడు. వాళ్ళిద్దరి కళ్ళు లేవు, గాంధారికి లేదు. ఆమె శక్తి ఎంత అంటే భర్తకు కళ్ళు లేవని తెలిసినాక ఆయనకు నన్ను ఇస్తున్నారంటే చేసుకుంటా, కానీ ఆయన చూడని లోకాన్ని నేనెందుకు చూస్తాను. ఎర్రగుడ్డ కట్టుకున్నది. ఎప్పుడన్నా గుడ్డను తీసి ఇంకో గుడ్డ కట్టాడు బిర్రగా మూసుకొని సచ్చిన దాకా కూడా మళ్ళీ ఈ సమాజాన్ని చూడలేదు. 100 మంది కొడుకులను కన్నా ఒక బిడ్డ ఉన్నా ఈ వ్యవహారం అంతా భారత యుద్ధం జరిగినా నా కొడుకు ఎట్టుకోవడానికి అన్నతో చూడలేదంట. ఆమె అంత శక్తివంతురాలు. అప్పుడు ఇద్దరు కళ్ళు లేవు కాబట్టి ఈయన దగ్గరికి పోయినాక కృష్ణుడు వచ్చాడు. ఎక్కడ పోతారు? ఓ ఇక నవ్వుకుంటూ చెప్తున్నది. సుధం మా పెదనాయన రమ్మంటున్నాడని పోతున్నాం అంటే పిచ్చోడా జర ఉండుర్రా, నేను చెప్పింది ఇనుర్రా అని అందరిని పక్కకి లేబెట్టి గుసగుస అనుకొని భీముని ముందరికి నూకినట్టు ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ఉక్కు విగ్రహాన్ని ముందరికి నూకింది. అప్పుడు ఆమె చెప్పింది మడతారు కుంతి, బావగారు భీముడు వచ్చాడు, వచ్చినావు బిడ్డ అని బిర్రుగా పట్టుకున్నాడు. పట్టుకొని పట పండ్లు కొరికితే ఉక్కు విగ్రహం అంతా పచ్చలైపోయింది. పాండవులు చూసి ఏంటిదంటే జర్రైతే పోతుంటే కదా అడుగడుగున కాపాడిండు కృష్ణ పరమాత్మ. చూస్తేవా మీ వారికి ఎంత కసి ఉన్నది. వారికి ఒక వరం ఉన్నది, ఆ వరం నాకు తెలుసు. కాబట్టి ఆ లోపల అది ఉంటే ఇతరుడు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా. అందరి లోపల పరమాత్మ ఉన్నాడు. వృద్ధి సన్నివిష్టో, నువ్వెవ్వరి మేలు కోరినా కీడు కోరినా ఏమైతున్నది, నువ్వేం చేస్తున్నావో ఈ హృదయంలో పక్కకే ఉన్నాడంటే కృష్ణ పద్మ. ఈశ్వర సర్వభూతానాం వృద్ధే తేర్జున దృష్టది. ఆయన హృదయాన్ని ఉండి తిష్ట చేసుకొని కూకున్నాడు. నువ్వు మంచి కోరుతున్నావా చెడ కోరుతున్నావా నిన్నేమన్నాడు? దీపము ఇంట్లో ఏ పని చేసినా అదేమన్నది మనడా. పరమాత్మ కూడా పక్కనే ఉండి ఏమి అనడు, చూస్తుంటాడు. వానికి ఏం చేయాలో మత స్మృతి జ్ఞానం అపోహనంచ ఈ రకంగా ఆయనకు చేస్తాడు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడో వీళ్ళందరికీ కృష్ణ పరమాత్మ పసిగట్టి చూపించింది. కాబట్టి మనము కూడా కళ్ళు మూసుకొని పిల్లిని పాలు తాగితే అది ఎవరు నన్ను చూస్తారని అనుకుంటారు, కానీ చుట్టూలకు తెలుస్తుంది పాలు తాగుతుంది పిల్లే. మన పని కూడా మనం ఏం చేస్తున్నా పరమాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి అమ్మగారైనా అయ్యగారైనా ఏదైనా నువ్వు మేలు కొడుతున్నావా కీడు కొడుతున్నావా, అవతలకి లాభం అంటున్నావా నష్టం అంటున్నావా, దీనత్వంగా చూస్తున్నావా, ఆ నిన్ను దోసుకొని పోయిరనుకో ఆ మందిలో రావాడు అయ్యో పాపం అంటారు. ఇతర మనకి నచ్చినోడు బాగా నీ కొడుకున్నా మాట్లాడు ఆ ముందని చూసే కదా ఇంత బాగా మోసుకపోయి. ఇది ఎందుకు రాను పెడుతున్నావు అంటే నా ఇల్లు ఒకటే పోలేదు, ఆ నీళ్ళు కూడా పోయలేదు. ఇటువంటి ఆ సమస్యలు ద్వేషబుద్ధి అనేది లోపల ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ ఇచ్చిపెట్టడానికే కామం ఉన్నా క్రోధం ఉన్నా లోభం ఉన్నా మదము మాత్సర్యము ఈర్ష్య ద్వేషము అసూయ మన లోపల ఏమన్నా ఉంటే మెల్లమెల్లగా బట్టలకి వెళ్ళి ఒక్కొక్క దారం తీస్తే బట్టే లేకుండా అవుతుంది. ఎట్లనో మనం కూడా మంటతా ఉంది, కర్రలు పక్కకేస్తే ఆ మంట ఎట్లా ఆగిపోయిందో మన లోపలికి వెళ్ళి కూడా ఒరే ఈ కోపం నా లోపల ఉంది ఎట్లనన్నా దీన్ని పాడు చేయాలని గొంతు పెట్టుకొని చెప్తారు. మలయాళ స్వామి చెప్పాడు కోపాన్ని ఎంత చేయాలంటే ఒక దాని రాసి పెట్టాడు. బాగా కోపం వస్తున్నది, ఆ కోపములా యాది పెట్టుకుని ఒక చెంపని నీళ్ళు తాగు కథ నిదానం అయిపోతాడు, కోపం పోతుంది. లేకపోతే అద్దం అటకెళ్ళి అద్దం ఉంటే అద్దం చూసుకోవాలంటే అద్దం కూడా ఎంత మంచిగా సాత్వికంగా ముఖము కసి కోపము నవ్వుతుంది ముఖం ఎంత అవుతుందో అప్పుడు కనపడుతుంది. కాబట్టి అట్లన్నా కానీ లేకపోతే ఏమన్నా కానీ ఆడవచ్చు మీదనన్నా వాడని సంపన్న చంపడానికి అట్లా కూకొని మౌనం వహించి ఏమనుకుంటా నన్ను కూకోవాలన్నట్టు
2 నిమిషాలు ఉంటే కోపం పోతుంది. కొన్ని మహనీయులు అట్లా గొంతులు పెట్టుకొని శక్తులు పెట్టుకొని ఒక్కొక్క దాన్ని సరి చేసుకొని వాళ్ళు సన్యాసాలు తీసుకొని రాజ్యాలను వదిలిపెట్టి అడుగులలో కూర్చొని వాళ్ళు ఆ రకంగా బతికిరు. కాబట్టి మనకున్నదాన్ని పెద్ద గొప్పగా అనుకుంటున్నాం, కానీ కొంతవరకు ఇది సంతోషం కాదు. సరైనటువంటి స్థానంలో లేము. బియ్యం సంతులు ఇంట్లో ఉంటే గొప్ప అనుకుంటున్నాము, పెద్ద బిల్డింగ్ కొట్టుకుంటే గొప్ప అనుకుంటున్నాం, బంగారం పెట్టుకుంటే అనుకుంటున్నాం, బ్యాంకులో రూపాయలు ఉంటే కారు తిరగడానికి ఉన్నది, నాకేం తక్కువ, పిల్లలు ఏప్పుడు బయట ఇంట్లో అట్లా అని. కానీ ఇది నిజమైంది కాదు. ఒకప్పుడు ఏమారెడ్డి ఏమన్నా రామారెడ్డి ఏమన్నా ఇద్దరు అన్నదమ్ములు, రాజ్య పరిపాలన ఉంటుంది చిన్నతనంలో. అట్లా ఉంటే ఈయన ఉండి 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 చివరికి ఎక్కువచ్చిందంటే ఏమన్నా కానీ వైరాగ్యం కానీ గుడ్డలు కూడా తీసేసి గడ్డలు పెంచుకొని ఎన్నో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకునే లక్షణాలకు వచ్చేది. అన్ననేమో మంచి రాజీర్గము, ఆయన 50 మంది ముందల వెనుక డప్పులు కొమ్ములు ఓ పెద్ద తీసుకొనిలాగా ఆయన పోతా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈయన బుద్ధి ఈయనది, ఆయన బుద్ధి ఆయనది. ఓనాడు పక్క ఊరిపోయాడు, ఊరికి ముందరికి వస్తున్నాడు, పొద్దువింతల జిలజిల వాన పడుతున్నది, ఊరు ఆనుకొని వస్తాడంటే పెంట దిక్కున్నది, పెంట దిక్కు మీద వచ్చి ఏంటున్నది, ఆ పెంటలో కూర్చున్నాడు కళ్ళు మూసుకొని మంచిగా ధ్యానం బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు ఏమన్న గారు. ఆ అన్న ఆడకి వచ్చి చక్క ఇట్లా చూసినా కదా మావాడే అని తెలిసింది. ఈయన చూసినా కదా ఈ డప్పు కొమ్ములని మేళతాళాలతో వస్తున్నారు, పళ్ళకి మోసుకొని వస్తున్నారు. ఈయన అట్లే ఆపిడు. అన్న ఏడుస్తుంటే అక్కడ చూడగానే తమ్ముడు కూడా ఏడుచుకుని మొదలుపెట్టి, ఇక్కడ తమ్ముడు ఏడుస్తున్నాడు, అక్కడ అన్న ఏడుస్తున్నాడు. అన్నకి అనిపించింది, ఎదురా నీకు మనసు నాదురా, నువ్వు మనిషివే నారా, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే మరి నువ్వెందుకు ఏడుస్తున్నావే అని. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆయన. ఇద్దరం ఒకటే తల్లి కడుపులో పుట్టింది, నేనేమో పల్లకిల మీద నన్ను మోసుకొని వస్తున్నారు, నువ్వేమో గుడ్డలు తీసేసి పెంట దిబ్బలకు కొని మీద వాన కూర్చున్నావు, ఎంత న్యాయమయ్యా నా తమ్ముడు అని నేను ఏడుస్తున్నాను అన్నాడు. నాకు అదే ఏంటి అని. నీకెందుకు ఏడుపురా అంటే నేను ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నా సింతగడ్డికి వెళ్తుకొని, మా అన్నకు ఆ ప్రాప్తం లేకపోయాక నాకే కష్టంలో సంతోషాన్ని ఎదికే వాళ్ళు జ్ఞానులు. అన్ని ఉండగా నాకేమి లేదని ఏడ్చేటోడు అజ్ఞాని. మనం అజ్ఞానులమా జ్ఞానులమా? నాకేం తక్కువ, నాకేముంది అని ఉన్నోళ్ళు చూసి ఎందుకు ఏడుస్తావు? నాకున్నదాన్నే గొప్పదాన్ని అనే భావనతో ఉండడానికే ఈ గీతలు చదవడము, రండయ్య అనడము, ఏదో 10 ఖర్చు పెట్టుకోవడము, ఇట్లా చేయడము. మనం సరైన దారిని నడుస్తున్నాం ఉన్నంతలా. ఆ దారిలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి బుద్ధి ఆ భగవంతుని ఇవ్వాలని అనుకుంటూ సమయం ఎక్కువ అయిపోయింది. పుణ్య దంపతులు మన పరంధాములు భారతమ్మ గారు కొందరికే భారతమ్మ గాని లాస్ట్ కార్యాలయంలో మాత్రం ఉల్లాసమే ఉన్న సంగతి చెప్పాలి లేదు కానీ మొత్తం మీద తల్లి మంచిదే. దీంతో అంతో కైలాసమ్మ ఇక్కడ పరంధాము వీళ్ళు వాళ్ళు ఈశ్వరయ్య కేశవులు ధర్మ కార్యాలు ఎవరైతే రథం ఈ దండను పట్టిరో అందరు గొప్పలే, అతనుడు కాదనేది కాదు, అందరు మంచోలే. ఆ మనోరమధుడు ఏందో ఈ ముసతనాలు ఇది కావాలి నా ఇద్దరు కలిసి ఆ దుఃఖపడి తీసుకొని ఏం తక్కువ చెప్పండి. ఇంటి ముందరికి మొదలు పెడితే 40 ఎకరాల భూమి మాకు మొదలు వచ్చినప్పుడే చెప్పారు. అన్ని బాగున్నాయి, కొడుకులు బాగున్నారు, కోడలు బాగున్నారు, బయట తిరిగేప్పుడు అన్ని కండిషన్లు పెట్టా పోతే పోనీ శరీరము ఉన్నంత వరకు ధర్మ కార్యాలను ఇది తృప్తినిస్తుంది చెయ్యాలనే ఉద్దేశమే. వచ్చే మన తీసుకొని పోతున్నారా 10 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది మన ధరిస్తుంది, మన ముందుకు తీసుకుపోతుంది, మనం మంచి కావడానికి సరైన దారిలో ఉన్నది. కాబట్టి భగవంతుడు అందరికీ శక్తినిచ్చి రేపు ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ అది ఈ సమయం భయం అవుతుంది.